జనం ఎప్పటి నుంచి వస్తున్నారు? జనం 10 సంవత్సరాల నుండి వస్తున్నారండి. దీన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఎలా? డెవలప్మెంట్ గవర్నమెంట్ చేయాలి, ఐటీడీఏ చేయాలండి. ఇవి చేస్తున్నారు. ఇప్పుడు రోడ్ అదే వేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అంతా సీసీ రోడ్ వేస్తారు. దాని గురించి ప్రాసెస్ అవుతుంది. చూసారు బొలోరా మొత్తం సీసీ రోడ్ వేసి అన్ని డెవలప్మెంట్ చేస్తారు అనమాట. ఇప్పుడు పైన కూడా స్టెప్స్ కడతారు అక్కడ గవర్నమెంట్ ఐటీడీఏ, పాడేరు ఐటీడీఏ. ఇదంతా పాడేరు అంటే అల్లూరు సీతారాం జిల్లా కింద వస్తుందండి ఐటీడీఏ. ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా అండి. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ సార్. ఓకే ఓకే. ఎంతమంది వస్తుంటారు రోజుకి ఇక్కడ పర్యాటకులు? ఇప్పుడు సీజన్లో అయితే ఇంచుమించుగా ఒక 3000-4000 మంది వస్తుంటారు. ఓకే. ఇంకా ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. చేస్తూ వస్తారు, ఇంకా ఫుల్ వస్తారు. కటికి వాటర్ ఫాల్స్ ఫేమస్. అరకులో కటికి వాటర్ ఫాల్స్ అంటే ఫుల్ ఫేమస్ సార్. మెయిన్ వాటర్ ఫాల్స్ అంటే కటికి వాటర్ ఫాల్స్. చికెన్ తేడా చికెన్ ఇదే డిఫరెంట్ అనమాట. మామూలు చికెన్ లాగానే వస్తుంది, కాకపోతే మనం వండినారు. కానీ దీనికి ఇక్కడ వాటర్, ఈ సాల్ట్ వాటర్ ఇక్కడ దిగుద్ది, చికెన్లోకి మిక్సింగ్ అవుతుంది కాబట్టి బాంబు చికెన్ డిఫరెంట్ అంతే, ఏం లేదు. అంటే అరకులో ఉంది కాబట్టి బాంబు చికెన్ పెట్టారా? అంటే ఇక్కడ దేంట్లో ఉంది కాబట్టి అంటే ప్రిపరేషన్స్ మనకు డైరెక్ట్ రంపస్వాడవరం ఫస్ట్ స్టార్ట్ సార్. ఇది అక్కడ నుంచి కటికి. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు మామూలుగా? అయితే ఇది మనకు ఫారెస్ట్ అంటే మనం కొనుక్కోవాలి సార్. నాటిస్తారు అంటే వాళ్ళు నాటిస్తారు, గడ లెక్క ఉంటుంది అనమాట. ఎంత పడుతుంది ఒక్కొక్క గడ? గడ 250 పడవచ్చు, 300, 350 పడవచ్చు, 400 పడవచ్చు. అక్కడ ఎన్ని వచ్చినా మనం కట్ చేసుకుని. ఇక్కడ వ్యాపారం అంతా ఎలా చేస్తుంటారు? వ్యాపారం అంటే జనాలు వచ్చిన ప్రాపర్టీ బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు వచ్చాము, ఇంతమంది వచ్చారు. ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు మనం కొనుక్కొని తిందాము అన్నట్టు వస్తే మనకు ఆ రోజు కూలి గిట్టుతుంది, లేదంటే ఎవరేజ్గా ఉంటారు. మీరు ఇక్కడే నివాసం ఉంటారు, ఎరుకులు ఉంటారు? అంటే ఏ పనులు ఉంటుంది, కానీ బేరం మాత్రం రోజు వస్తూనే ఉంటారు. సేల్స్ బాగున్నాయా? వాళ్ళు ఉంటారు. అరకు నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉంది కటిక అనే జలపాతం. ఈ జలపాతానికి రావడానికి రాష్ట్ర నలుమూల నుంచి, అంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా తెలంగాణ నుంచి కానీ ఏపీ నుంచి కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడ చూడటానికి వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమైనా మంచిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో పర్యాటక శాఖ ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచి అనేక మంది పర్యాటకులు రావచ్చే అవకాశాలు ఉన్నాయి. మన ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా కూడా కటిక జలపాతాన్ని చూసి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఏమండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రయాణం ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? ఈ జలపాతం రావడానికి కారణం ఏంటంటే మీరు భావిస్తున్నారు? యాక్చువల్గా గుంటూరు నుంచి బయలుదేరామండి. మా అన్నయ్య బాగా ఫోటో స్టిల్స్ వాటి కోసం బాగా ఎంజాయ్మెంట్లో బాగుంటారు మా అన్నయ్య గారు. ఈయన కోసం చెప్పి నేను వచ్చానండి. ఈయన మామూలుగా చాలా చోట్ల
ప్రదేశాన్ని చూసి వచ్చారు. నన్ను కూడా ఒకసారి ఇక్కడ తీసుకొస్తారంటే వచ్చాను. అంటే ముందే తెలుసా? నాకేం తెలుసు సార్, ఈయన నేను తీసుకొచ్చారు సార్. అది ఇప్పుడు చూసిన తర్వాత మీకు ఏం తెలుస్తుంది? దేవుడు సృష్టి ఇలా ఉందా అనిపిస్తుంది సార్. దేవుడు ఎలా అంత దూరం నుంచి వస్తుంది జలపాతం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఒళ్ళు జలకరిస్తుంది సార్, బాగుంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇంకోసారి కొత్త జత బట్టలేసుకోండి. స్నేహితులతో వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారా? విత్ బెస్ట్ బండి అండి, బెస్టీతో వచ్చారండి. వారేది మీకు బెస్ట్ అంటున్నారు, వారేమో అటు చూస్తున్నారు ఇటు చూస్తున్నారు, ఏమి మీకు ప్రేమ చూడలేదు? బెస్ట్ మా బ్రదర్ ఇంకా ఎంజాయ్మెంట్ లోనే ఉన్నారండి. ఆనందంలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. చెప్పండి. కెమెరా షారుఖ్ ఖాన్ లాగా ఉన్నారు, ఏదో టోపీ కానీ ఏదంతా కానీ స్టైల్ గా నవ్వటం కానీ. గుండు చేయించాను, అందుకు టోపీ పెట్టాను. గుండు చేయించారా? మిమ్మల్ని చూస్తే నాకు షారుఖ్ ఖాన్ గుర్తుకొస్తుంది. అందరు నేను అంతే అనేవాళ్ళు. అంతే అంటున్నారా? ఓ గ్రేట్, నేను చెప్పిన దానికి కరెక్ట్. ఓ చూసారా, షారుఖ్ ఖాన్ లాగా ఉన్నారని చెప్తుంటే నేను నిజంగానే ఆయన కూడా నిజమే అనిపిస్తుంది అని చెప్పారు. చెంత అనేవాళ్ళు. ఏం సార్ ఇప్పుడు ఎలా వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము కార్ వేసుకొచ్చామండి ఫ్రెండ్స్తో పాటు, మొత్తం 12 మంది వచ్చాము. తర్వాత బాగుండిద్దంటే వచ్చాము, చూసాము. జనాల నోటితో విన్న దానికన్నా ఇక్కడ చూసింది ఇంకా బాగుంది. ఓకే, హ్యాపీ రావచ్చు. ఫస్ట్ మేము అనుకున్నామంటే ఈ సీజన్లోనే వచ్చింది అనుకున్నాం. నాకు 24 గంటలు 360 రోజులు వస్తూనే ఉంటుందని చెప్పిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉంది. 360 రోజులు కూడా వస్తుందంట. అది వర్షం మీరైతే మనకి సీజన్లోనే వచ్చింది. ఇది దేవుడి సృష్టి, అది ఊట కాబట్టి 360 రోజులు వస్తున్నాయి. వర్షాకాలంలో ఆటోమేటిక్గా నీళ్లు పడతా ఉంటే ఏదైనా మట్టి అనేది నాని పడిపోవడం సహజం. దీంతో పాటు ఇంకొతను కూడా వచ్చారు సార్. చూసారా ఇప్పుడు కూడా మా ఫ్రెండ్. గ్రేట్, వీడియో చూసినప్పుడు కూడా మా ఫ్రెండ్. గ్రేట్. అయితే ఈ మిత్రుడు ఈ ప్రాంతానికి వచ్చాడు, ఆయనతో పాటు కలిసి వచ్చారంట. సార్ ఎలా ఉంది ఈ ప్రాంతం చూస్తుంటే మీకు? ఎలా హైలైట్ అనిపించింది? కెమెరా చూసి చెప్పండి సార్. ఓకే, నంబర్ 1 ఉందా? అంటే మీరు అన్ని చూసిన ప్రాంతాల కంటే ఇది భిన్నంగా ఉందా, లేదా కొత్తగా ఉందా, లేదా చక్కగా ఉందా? అంటే ఎలా అనిపిస్తుంది? మీరారా గడికి ప్రాంతానికి మరో ముఖ్యమైన పర్యాటకులు వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి తెలుసుకుందాం. ఈ జలపాతాన్ని రావడానికి కారణాలు కూడా తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటండి? రియాజ్ ఖాన్ గారు. ఓకే, ఇక్కడ రావడానికి కారణం ఏంటి? అంటే మనది ఆంధ్రప్రదేశ్ అండి, మనది వాటర్ ఫాల్స్ అనేది చాలా తక్కువ సార్. ప్రదేశాల్లో వాటర్ ఫాల్స్ అనేది ఏం లేదు. గడికి ప్రాంతానికి మరో ముఖ్యమైన పర్యాటకులు వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి తెలుసుకుందాం. ఈ జలపాతాన్ని రావడానికి కారణాలు కూడా తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు రియాజ్ ఖాన్ గారు. ఓకే, ఇక్కడ రావడానికి కారణం ఏంటి? అంటే మనది మీరు అనేక ప్రాంతాలు, ఊటీ కానీ కొడైకెనాల్ కానీ అన్ని చోట్ల ఇది యూనిక్ గ్రేట్. మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తే బాగుంటుంది? ఇంకా జనం పర్యాటకులు ఎక్కువ మంది రావడానికి రోడ్ వ్యవస్థ కొంచెం నీట్గా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. కొండ ప్రాంతాల్లో చక్కని జలపాతాలు కారుతూ ఉంటే మీ మనసు ఏమనిపిస్తుంది? మనసు అనే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. దానికంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా కొంచెం ఫ్రీ అవ్వడానికి ఆశనండి. గ్రేట్. అంటే కుటుంబ సమస్యలతో రోజు ఉద్యోగం చేసే హడావుడిలో మొత్తం ఒక్కరోజు ఇలా వచ్చేసి ఇలా చూస్తుంటే కొంచెం స్ట్రెస్ ఫ్రీ కావాలి, మానసిక ఒత్తిడి తగ్గుతాయి. పర్యాటకం అదే 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 అద్భుతంగా దేవుడిచ్చిన వరం అనుకుంటా కదా. రియాజ్ గారు బాగా చెప్పారు, మీరు చాలా అద్భుతంగా చెప్పారు. ఇక్కడ మనం చూస్తున్న రియాజ్ గారు చెప్పిన మాటలు చూస్తుంటే సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడ ఈ